నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్. మంచిర్యాల ఆర్టీసీ బస్టాండ్లో ప్రమాదం. సీటు కోసం పరిగెత్తి బస్సు టైర్ల కింద పడ్డ వ్యక్తి 2 కాళ్ళు నుజ్జు కావడంతో ఆసుపత్రికి తరలింపు. ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించిన పాఠశాల విద్యార్థులు. కార్యాలయాల పనితీరుపై విద్యార్థులకు అవగాహన. సిసిసి నస్పూర్ ఎంఎం గార్డెన్లో రెయిన్బో పాఠశాల క్రీడా దినోత్సవ వేడుకలు. ఆకట్టుకున్న విద్యార్థుల క్రీడా ప్రదర్శనలు, విజేతలకు బహుమతులు అందజేత. ఉదయంలో కన్నుల పండుగ శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి కళ్యాణం. పెద్ద సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని వీక్షించిన భక్తులు. కాసిపేటలో ముగిసిన కేఎంపీఎల్ సీజన్ 3 క్రికెట్ పోటీలు. విన్నర్స్ రన్నర్స్ కు బహుమతులు అందజేసిన బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్. మంచిర్యాల ఆర్టీసీ బస్టాండ్లో సీటు ఆపుకునే క్రమంలో ప్రమాదవశాత్తు బస్సు కింద పడిపోవడంతో లక్ష్మణ్ అనే వ్యక్తి 2 కాళ్ళు నుజ్జు అయ్యాయి. ఈ ఘటనపై మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పెన్షన్ రావడం లేదని కలెక్టరేట్లో దరఖాస్తులు చేసుకుని తిరిగి ఇంటికి వెళ్లే క్రమంలో మంచిర్యాల ఆర్టీసీ బస్టాండ్లో ప్రమాదానికి గురై తీవ్ర గాయాల పాలైన సంఘటన సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. స్థానికులు బాధితుడి బావ రామగిరి సమ్మయ్య తెలిపిన వివరాల ప్రకారం కోటపల్లి మండలం జనగాం గ్రామానికి చెందిన చెన్నూరు లక్ష్మణ్కు మాటలు సరిగా రావు. ఇటీవల తాను రావాల్సిన పెన్షన్ ఆగిపోవడంతో కలెక్టరేట్ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు లక్ష్మణ్ తన బావ సహాయంతో మంచిర్యాలకు వచ్చి అధికారులకు ఫిర్యాదు చేసి తిరిగి ఇంటికి వెళ్లేందుకు మంచిర్యాల బస్టాండ్కు వచ్చారు. లక్ష్మణ్ చెన్నూరు వైపు వెళ్లే బస్సులో సీటు ఆపేందుకు ప్లాట్ఫామ్ వైపునకు వస్తున్న బస్సుకు ఎదురుగా వెళ్లి ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. బస్సు ముందు టైర్ అతనిపై ఎక్కడంతో 2 కాళ్ళు నుజ్జయ్యాయి. స్థానికులు వెంటనే 108 అంబులెన్స్లో లక్ష్మణ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు మంచిర్యాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాం. అప్లికేషన్ పెట్టిన పెన్షన్ పైసల కోసం. ఎన్టీఓడు పెన్షన్ పైసలు వస్తలేవు అని అప్లికేషన్ పెట్టి ఇప్పుడు బస్ స్టాండ్ నిలబడి ఇట్లా చూస్తాడు. ఆ బస్సోడు ఊరికి వచ్చి గుద్దుకుంటూ కింద పడ్డాడు. రైలు కింద అందరం మొత్తుకొట్టాలకు బస్సు తగ్గిండు. ఎగబడి ఆర్టీసీ బస్సు బస్ డిపోలా బస్ స్టాండ్ స్టేజ్ కాడ జరిగింది. అందరం మొత్తుకుంటే దొరకలేదు. అంబులెన్స్ ఫోన్ చేసి తీసుకొచ్చి పోలీసు వాళ్ళు వచ్చిండు. ఎవరు రాలేదు. ఇక్కడ కేసు తీసుకున్నారు. పాఠ్యాంశ అభ్యాసనలో భాగంగా జన్నారం మండలంలోని పూనకల్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించారు. ఉన్నతాధికారులు సైతం చిన్నారులకు దగ్గరుండి కార్యాలయాలకు ఆహ్వానం పలికారు. కార్యాలయాల్లో విద్యార్థులు కలియతిరిగారు. కార్యాలయాలను ఆసక్తిగా గమనించారు. తెలియని విషయాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ప్రత్యక్ష పరిశీలనలో నేర్చుకున్న విషయాలు ఎక్కువ రోజులు మననలో ఉంటాయని, నూతన విద్యా విధానంలో ప్రత్యక్ష అనుభవాలకై అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని ఉపాధ్యాయులు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ రాజవర్ధన్, ఫైర్ స్టేషన్లో ఫైర్ ఆఫీసర్ డి శ్రీనివాస్, సబ్ స్టేషన్లో ఏఈ లచ్చయ్య, తహసీల్దార్ కార్యాలయంలో డిటి రామ్మోహన్, ఎంపీడీఓ కార్యాలయంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ ఉమర్ షరీఫ్, మార్కెట్ యార్డ్ సిబ్బంది వారి కార్యాలయాలు నిర్వహించే విధులను, అధికారుల బాధ్యతలను విద్యార్థులకు తెలియజెప్పారు. విద్యార్థుల వెంట ఉపాధ్యాయులు కస్తూరి శ్రీకాంత్, బివానిత ఉన్నారు. మండల విద్యాధికారి ఎన్ విజయ్ కుమార్, హెచ్ఎం కె రాజేశం ఉన్నారు. సంబంధించిన ఎయిడ్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. We primary school Ponkal students visited government offices. We learnt new things and observed the officers. I would like to thank all the officers who came front and explained their officers. Thank you. విద్యార్థులు చిన్నతనం నుండి చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందని నస్పూర్ మండల విద్యాధికారి దామోదర్ సింగరేణి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు పేర్కొన్నారు.
శ్రీ రెయిన్బో పాఠశాల ఆధ్వర్యంలో సోమవారం సిసిసి నస్పూర్లోని ఎంఎం గార్డెన్లో క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల తలరాతలను మార్చేవి పాఠశాలని అన్నారు. విద్యా సంస్థలు విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తూ ముందుకు సాగాలని సూచించారు. విద్యతో సమానంగా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాల వైపు ప్రోత్సహిస్తే నిత్యం చురుకుదనం, సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ఈ దిశగా విద్యా సంస్థలు కృషి చేయాలని సూచించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ రజనీ, కరెస్పాండెంట్ చెన్నూరి మానస రవీందర్, చెన్నూరి అమన్ ప్రసాద్లు మాట్లాడారు. చిన్నారి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం తమ పాఠశాలలో విద్యతో పాటు క్రీడలో రాణించడానికి కోచ్లతో శిక్షణ ఇప్పించడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులచే నిర్వహించిన వివిధ క్రీడా పోటీలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. పోటీలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎస్ఏ రవికుమార్, పాఠశాల ఉపాధ్యాయురాలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్య ఒకటే కాదు, సత్ప్రవర్తన. విద్య సత్ప్రవర్తన రెండు ఉన్నట్టయితే వాళ్ళు ఎలాగైనా జీవించగలుగుతారు, మంచి సమాజం ఏర్పాటు చేసుకోగలుగుతారు. అందుకొరకు ఈ యొక్క యాజమాన్యము మరియు పేరెంట్స్ అందరూ కూడా మంచి పౌరులను భాగంగా అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇంత చిన్న వయసు నుంచే వాళ్ళని స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ చేస్తున్నారు. పర్టికులర్లీ ఈ రజనీ మేడం నాకు 35 సంవత్సరాలుగా తెలుసండి. ఆవిడకి నిజంగా విద్య పట్ల వాళ్ళ అమ్మాయిని ఎట్లా మౌల్డ్ చేసిందో అదేవిధంగా అంతే స్ఫూర్తితో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా తన సొంత పిల్లల్లాగా తీర్చిదిద్దుతుంది. మీ అందరూ చాలా అదృష్టవంతులు ఆ విధంగా మేడం అంత ఇంట్రెస్ట్ తీసుకుని చేయడం. సో ఈ అవకాశం ఇచ్చినందుకు. దండేపల్లి మండలం గూడెం శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి కళ్యాణం కన్నుల పండుగ జరిగింది. ఆలయ ఈవో సంకట శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ఉన్న కళ్యాణ మండపంలో ప్రత్యేక వేదికపై వైభవంగా కళ్యాణాన్ని జరిపించారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం శ్రీ రామ సహిత సత్యనారాయణ స్వామి కళ్యాణం ఆదివారం రాత్రి కన్నుల పండుగ జరిగింది. ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో ఉన్న కళ్యాణ మండపంలో ప్రత్యేక వేదికగా వైభవంగా కళ్యాణాన్ని జరిపించారు. సుమారు 2000 మంది దంపతుల పూజలో పాల్గొన్నారు. ముందుగా స్వామివారి ఉత్సవ విగ్రహాలను గుట్ట కింద నుంచి మేళ తాళాలు, వేద మంత్రాల మధ్య గుట్టపైకి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విశ్వక్షేరాధన, పుణ్యవహచనము, కంకణారాధన, జీలకర్ర బెల్లం, కన్యాదానం, మాంగళ్యధారణ పూజ, తలంబ్రాల పూజ తదితర కార్యక్రమాలు నిర్వహించి కళ్యాణం జరిపించారు. స్థానిక ఎమ్మెల్యే కోకిరాల ప్రేమసాగరరావు, సురేఖ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి కళ్యాణంలో పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు, వేరేబల్లి రఘునాథరావులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వేలాది మంది భక్తులు కళ్యాణంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. రమా సహిత సత్యనారాయణ స్వామి కళ్యాణోత్సవానికి అది కూడా 60వ సంవత్సరం కూడా స్టార్ట్ అయింది. ఇటువంటి భాగ్యం అదృష్టం కల్పించినందుకు ఆ స్వామికి, ఆ అమ్మవారికి చేతులెత్తి నమస్కరిస్తాను, అదృష్టంగా భావిస్తాను. ఏదైతే కార్తీక పౌర్ణమి రోజున ఈ గుడికి సంబంధించిన మట్టు విస్తరణ పనులు కానివ్వండి, భక్తుల సౌకర్యాలు కానివ్వండి, మిగతా ఏవైతే ఆదినం అన్నమో ఆదినం మాట్లాడినామో ఆ స్వామి ఆశీర్వాదంతో తప్పకుండా వచ్చే కార్తీక పౌర్ణమి వరకు విస్తరణ పనులు కూడా ఒక పోలిక వచ్చి ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్నవరానికి పోటీ పడే విధంగా ఈ గుడిని తయారు చేసి భక్తులను అవకాశం కల్పించేందుకు నా శతవిధాల ప్రయత్నం చేస్తున్నాను. దానికి స్వామివారి ఆశీర్వాదం కూడా తోడైతుందని నమ్మకం ఉంది. తప్పకుండా ఏదైతే ఆశీర్వాదంతో నన్ను గెలిపించే కాడ నుంచి నాకు చేతనైన పనులు చేసుకుంటూ మిగతా కార్యక్రమాలు కూడా తప్పకుండా ప్రత్యేకంగా గుడికి సంబంధించిన మట్టుకు నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా చేసేటట్టు ఆ స్వామి, ఆ తల్లి ఇద్దరు ఆశీర్వాదం కావాలని భగవంతుడు. భాగంగా త్రయాణికంలో భాగంగా రేపు ఉదయం 10 గంటలకు స్వామివారి అగ్ని ప్రతిష్ఠ, పరివార హోమం, పంచసూత్ర హవనం, మూలమంత్ర
శ్రవణ, తర్వాత పరివార హోమం ఇత్యాది హోమాలు కూడా నిర్వహించి మధ్యాహ్నం 12 గంటలకు నిత్య పూర్ణాహుతి, మంగళహారతి, ఆశీర్వచనం, తీర్థప్రసాద వితరణ ఇలా పౌర్ణమి పర్యంతం కూడా నిర్వహించడం జరుగుతుంది. పౌర్ణమి రోజున బాగా పౌర్ణమి రోజున స్వామివారికి 12 గంటల 15 నిమిషాలకు మహాపూర్ణాహుతి ఇవ్వడంతో ఈ యొక్క త్రయాణికం కళ్యాణ బ్రహ్మోత్సవంలో త్రయాణిక ఘట్టం ముగుస్తున్నది. పౌర్ణమి తెల్లవారుజామున ఉదయం 6 గంటలకు స్వామివారి యొక్క రథోత్సవం నిర్వహిస్తాం. అట్లాగే సాయంత్రము 7:30 గంటలకి స్వామివారి యొక్క ఏకాంతోత్సవం నిర్వహించి ఈ కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పేర్కొన్నారు. ముత్యంపల్లి అంబేద్కర్ మైదానంలో జరిగిన కేఎంపీఎల్ సీజన్ 3 ఫైనల్లో గెలుపొందిన రాయల్ ఛాలెంజర్స్ సోల్జర్ బ్రేవ్ హార్ట్ జట్లపై ఫైనల్లో తలపడ్డాయి. సోల్జర్ బ్రేవ్ హార్టెడ్ క్రీడాకారులు నిర్ణీత 12 ఓవర్లకు 48 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో రాయల్ ఛాలెంజర్ క్రీడాకారులు వెనుకబడి 12 ఓవర్లకు 72 పరుగులు చేసి ఓటమి పాలైంది. విజేత జట్టుకు 50,000 మనీ ప్రైజ్ ట్రోఫీ, రన్నర్ జట్టుకు 30,000 ట్రోఫీని ఏసీపీ రవికుమార్, అప్పల శేఖర్లు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఏసీపీ రవికుమార్ మాట్లాడుతూ క్రీడల వల్ల మంచి ఉత్సాహంతో మానసికంగా ఎంతో ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. క్రీడలో రాణిస్తే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిసై విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు. గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రవికుమార్, అప్పల శేఖర్, చింతల సాగర్, కేఎంపీఎల్ నిర్వాహకులు కంఠం తిరుపతి, మెరుగు శ్రీనివాస్, నస్పూరి నర్సింగ్, పుస్కూరి విక్రమరావు, కాసిపేట ఎస్ఐ ప్రవీణ్ కుమార్ క్రీడాకారులు పాల్గొన్నారు. తర్వాత యూట్యూబ్లు, ట్విట్టర్లు, ఆ పనికి మాలని అన్నీ చూసుకుంటే టైం ఖరాబు, మనకు దాని ద్వారా టైం వృధా అవుతుంది. తర్వాత మెంటల్గా కూడా మనము దానికి ఒక అడిక్ట్ అవుతాము. అదే అలవాటు ఉంటుంది. పొద్దున లేస్తేనే మళ్ళీ రాత్రి 12 దాకా అదే పని ఉంటుంది. తల్లిదండ్రులని కేర్ చేయము. కాబట్టి ఎన్నో అనర్థాలు ఉంటాయి. తర్వాత ఈ గంజాయి లాంటి మత్తు పదార్థాలకు కూడా మనం దూరంగా ఉండొచ్చు. ఈ స్పోర్ట్స్ మీద కనుక ఇంట్రెస్ట్ ఉంటే మనము ఈ మత్తు పదార్థాలకు కానీ తర్వాత ఇట్లాంటి వాటికి దురలవాట్లకు మనం దూరంగా ఉండొచ్చు. కాబట్టి దయచేసి అందరూ ఈ యొక్క యాక్టివిటీస్ని, స్పోర్ట్స్ అనేది నాట్ ఓన్లీ క్రికెట్, కబడ్డీ ఉంది, ఇంకా వాలీబాల్, వీటిలల్లో మీ యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించి ఇప్పుడు చూశారు మీరు అందరూ మన తెలుగు రాష్ట్రాల నుంచి మొన్న ఇంటర్నేషనల్ మన గొంగడి త్రిష ఇది మన 2020 వరల్డ్ కప్లో ఆల్రౌండ్ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఇక సెలెక్ట్ అయింది అమ్మాయి. ₹1 కోటి నజరానా గవర్నమెంట్ ఇచ్చారు. అంటే చెప్పలేము ఎవరి లోపల ఎంత నైపుణ్యం ఉందో. అది కొంచెం ప్రాక్టీస్ చేస్తే బయటకు వస్తుంది. కాబట్టి రీసెంట్గా మన బెల్లంపల్లిలో కూడా ఒకటి కోచింగ్ అకాడమీ పెట్టిరు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్కడ కూడా పోవచ్చు. సో అందరికీ ఆల్ ద బెస్ట్. ఇట్లాంటి మున్ముందు ఇంకా కండక్ట్ చేయాలని యువతను ప్రోత్సహించినందుకు ఆర్గనైజర్స్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ జన్మదిన వేడుకలను రామకృష్ణపురం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి వంశీకృష్ణకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎంపీ వంశీకృష్ణ కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ అభివృద్ధి పాటలో నియోజకవర్గాన్ని ముందు వరుస నిలబెడుతున్నారన్నారు. విశాఖ ట్రస్ట్ ద్వారా పలు సామాజిక సేవలు చేయడంతో పాటు క్రీడాకారులను ప్రోత్సహిస్తూ యువకుల భవిష్యత్తుకు ఆర్థికంగా సహకరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పల్లెరాజు,
పీసీసీ ప్రధాన కార్యదర్శి రఘునాథ్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం కళ, గోపురాజ్యం, కనకరాజు, బానేష్, శారద, పుష్ప, సృజన తదితరులు పాల్గొన్నారు. 18 కోట్ల రూపాయలతో ఈ రామకృష్ణపూర్ పట్టణ అభివృద్ధి కోసం, అదే కాకుండా డిఎంఎఫ్ నిధులతో ఇప్పుడు పనులు జరుగుతున్నాయి. సుమారుగా 6.5 కోట్ల రూపాయలతో డిఎంఎఫ్ పనులు నడుస్తున్నాయి. ఇదే కాకుండా ఏదైతే ఈరోజు క్యాటపల్లి హైవే రోడ్ ఉందో 22 కోట్ల రూపాయలతో పనులు ప్రారంభించడం జరిగింది. ఇంకొక నెలపల పూర్తి స్థాయిలో చేరుకుంటాయని, వారితో పాటు ఈరోజు ఎన్నడూ ఈ చెన్నూరు నియోజకవర్గంలోని కేంద్రమైన మున్సిపాలిటీ ప్రజల ఆకాంక్షగా ఎదురు చూస్తున్నటువంటి ఏదైతే ఫ్లైఓవర్ ఉందో గడ్డం వివేక వెంకటస్వామి గారి నాయకత్వం లోపల త్వరగా పూర్తి చేస్తున్నాం. తప్పకుండా మార్చి మొదటి వారం లోపల ఆ ఓవర్ బ్రిడ్జ్ అందుబాటులోకి తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూనే, వివేక్ వెంకటస్వామి గారి నేతృత్వం లోపల, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వం లోపల, అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ గారి నేతృత్వం లోపల తప్పకుండా మేము ముందుకు పోతామని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏవైతే రేషన్ కార్డులో పేర్లు లేవో కుటుంబ సభ్యుల పేర్లు నమోదు చేసుకోవాలని చెప్పేసి జీవో రావడం జరిగింది. కనుక ప్రజలందరూ కూడా గమనించి వారి పిల్లలందరినీ కూడా రేషన్ కార్డు కోసం ఈసే ద్వారా నమోదు చేసుకోవాల్సిందిగా, అదేవిధంగా రేషన్ కార్డు లేనటువంటి ప్రతి ఒక్క కుటుంబం కూడా దరఖాస్తు ఇస్తే తప్పకుండా దశల వారీగా కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ రేషన్ కార్డు అందజేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాం. జై హింద్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెద్దపల్లి పార్లమెంటు ఎంపీ గారు అయిన వంశీకృష్ణ గారిని బర్త్డే ఘనంగా జరుపుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రామకృష్ణపురం నుండి అతనికి రామకృష్ణపురం తరఫున జన్మదిన కార్యక్రమం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యంగ్ డైనామిక్ అయినటువంటి వంశీకృష్ణ గారు ఏదైతే కాక ఆశయాలను కొనసాగిస్తుండూ, ఏదైతే చుట్టుపక్కల ప్రాంతాల్లో విద్యార్థులకు నేలపై కూర్చుంటున్నారని బెంచీలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బోర్వెల్స్ కానీ, అదే మన సమస్య చూసినట్టయితే రామకృష్ణపురం ఫ్లైఓవర్ అయితే నత్తినడక నడుస్తుంటే పిలిచి సీరియస్గా వార్నింగ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు వేగవంతంగా జరుగుతున్నాయి. ఆయన మరీ ఇంకా ఎన్నో 100 సంవత్సరాలు జరుపుకోవాలని కోరుతూ సెలవిస్తుంది. కాగా పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ జన్మదినం సందర్భంగా పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మందమరి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్, సీనియర్ నాయకులు సొత్కు సుదర్శన్, పుల్లూరి లక్ష్మణ్, పైడిమల నర్సింగ్లు మాట్లాడుతూ కాకా వెంకటస్వామి తనయులు చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి వారసుడిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి వారి ఆశయాలను కొనసాగిస్తూ పెద్దపల్లి పార్లమెంట్ చెన్నూరు నియోజకవర్గంలో దాదాపు 100 కోట్ల అభివృద్ధి చేపట్టిన గడ్డం వంశీకృష్ణ ఎల్లప్పుడూ చెన్నూరు ప్రజలు మర్చిపోరని అన్నారు. ఆగాలని మన రైల్వే జీఎంను కలిసి ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చి మన మందమరి స్టేషన్లో రైలు ఆపించిన ఘనత వివేక్ గడ్డం వంశీకృష్ణ గారిది. అలాగే చెన్నూరు నియోజకవర్గంలో రోడ్డు లేక చాలా ఇబ్బందులు గురవుతుంటే 100 కోట్లు పెట్టి మనకు చెన్నూరు నియోజకవర్గంలో రోడ్డు వేసిన ఘనత గడ్డం వంశీకృష్ణ గారి. వారి కుటుంబం ఎల్లప్పుడూ పేద ప్రజల కోసం పోరాడే కుటుంబం. అలాగే రానున్న రోజుల్లో దేశంలో కాంగ్రెస్ అధికారంలో వస్తే కేంద్ర మంత్రిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. గడ్డం వంశీకృష్ణ గారు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మరి తనకు చాతనైనంతగా, మరి తనకు వీలైనంతగా ఆ చుట్టూన్న సమాజాన్ని మరి డెవలప్మెంట్ చేయాల్సి కోరుతుంది. మరి ఆ రోజు అంబేద్కర్ చెప్పారు, దాన్ని తూచా తప్పకుండా మరి స్వర్గీయ కాకా వెంకటస్వామి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ, మరి ఆశయాల వారసుగా మరి ఈరోజు ముందుకు తెలుసుకెళ్తూ ఈ పెద్దపల్లి పార్లమెంటును ఆర్థిక వనరులు మరి రాబడుతూ ఆర్థికంగా అభివృద్ధి పరంగా పెద్దపల్లి పార్లమెంటును మరి ముందు దశలో మరి తీసుకెళ్తున్న సందర్భంలో మరొకసారి గడ్డం వంశీకృష్ణ గారికి ప్రత్యేకంగా మందమరి పట్టణ కాంగ్రెస్ పార్టీ తరపున వారికి ధన్యవాదాలు. నేతకాణీలను విమర్శిస్తే ఊరుకునేది లేదని నేతకాణి మహార్ సంక్షేమ సంఘం నాయకులు నూరార్కార్ రాంబాబు అన్నారు. మందమరి మండలం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాలి సంఘం నాయకులు నర్సింగ్న నేతకాని కులస్తులను విమర్శిస్తూ మాట్లాడడం సమంజసం కాదని మండిపడ్డారు. చెన్నూరులో, బెల్లంపల్లిలో, పెద్దపల్లి వ్యాప్తంగా ఉన్న నేతకానీల ఓట్లతోనే చెన్నూరు ఎమ్మెల్యే, బెల్లంపల్లి ఎమ్మెల్యే, పెద్దపల్లి ఎంపీలు పదవులు పొందారని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో నేతకాని మహార్ సంక్షేమ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఖచ్చితంగా నేతకాని కులానికి మేము సముచిత స్థానం ఇస్తామని చెప్పడం వల్ల ఈరోజు నేతకాని కులం ఓట్ల ఎంత విలువైనయో వారికి తెలుసు కాబట్టే, గడ్డం వినోద్ గారికి తెలుసు, గడ్డం వివేక్ గారికి తెలుసు కాబట్టే నేతకాని సామాజిక వర్గాన్ని దగ్గర పెట్టుకొని ఈరోజు వాళ్ళు గెలిచినారన్న విషయము నీకు తెలియదా?
ఈరోజు నువ్వు నేత కానీ సమాజాన్ని విస్మరించడంలా నీకు చాలా పొరపాటు ఉన్నది. ఖచ్చితంగా మేము వివేక్ గారి దగ్గరికి పోతాము, నీపై యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతాము. ఖచ్చితంగా నువ్వు తిట్టిన తిట్లకి ఖచ్చితంగా మేము పోలీస్ స్టేషన్లో కూడా నీ మీద కంప్లైంట్ ఇస్తాము. ఖచ్చితంగా నేను మాల సామాజిక వర్గం నుంచి బహిష్కరించాలని, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి నేను తొలగించాలని చెప్పేసి మేము గౌరవ వివేక్ గారికి కూడా మేము నేతకాని మాల సంక్షేమ సంఘం తరపున నుంచి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏంటంటే ఇప్పటికీ రాజకీయంగా ఎదగలేదు, విన్నావా? ఇప్పటికీ మా వాళ్ళకు చక్కగా ఉద్యోగాలు లేవు, ఆర్థికంగా లేవు. అందుకే ఆర్థికంగా లేవు కాబట్టే మమ్మల్ని ఏ గ్రూపులో వేయాలని అంటున్నాం, లేదా సపరేట్గా ఇంకొక గ్రూప్ను ఒక గెజిట్ని ఏర్పాటు చేయాలంటున్నాం. మా బతుకు పోరాటం మేము చేస్తూ ఉంటే ఇలా ఏదో ఒక మా వెంకటేష్ నేత గారు వచ్చి బయటకు వచ్చి మా సమాజం గురించి కష్టపడితే మాట్లాడితే ఆయన అణచివేయడానికి ప్రయత్నం చేస్తున్నారా మీరు? ఖబర్దార్, ఇంకొకసారి వెంకటేష్ నేతనే కానీ ఇంకెవరైనా కానీ మాట్లాడినట్టయితే క్షమించలేదు. మీ అందరు కూడా నాలుకలు పోస్తాం, ఎవరిని కూడా విడిచిపెట్టేది లేదు. విన్నావా? దయచేసి ఇంకొకసారి మా మీద అవాకులు చెవాకులు చేయొద్దని మరి వివేక్ గారికి, వినోద్ గారికి మీ మీద మాకు గౌరవం ఉంది. మరి మీ సామాజిక వర్గం నుంచి మీ వాళ్ళు మా వాళ్ళని ఏమన్నా అంటే మాత్రం బాగుండదు. మరి మా దగ్గర సభ్యత సంస్కారం ఉంది, మీ వాళ్ళకు సభ్యత నేర్చుకోవాల్సిన బాధ్యత మీకు ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ జై భీమ్, జై నేతకాల్. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. చివరి రోజు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి అట్టహాసంగా తన నామినేషన్ దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుండి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి చివరి రోజు తన నామినేషన్ను దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, సీతక్క, కొండ సురేఖ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కరీంనగర్ గీతాభవన్ చౌరస్తా నుండి కలెక్టర్ కార్యాలయం వరకు నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. నామినేషన్ వేసిన అనంతరం మంత్రులు, పిసిసి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి మాట్లాడారు. పెద్ద సంఖ్యలో పట్టభద్రులు తరలి రావడంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో నరేందర్ రెడ్డి విజయం ఖాయమైపోయిందన్నారు. అయినప్పటికీ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల సమయం వరకు నరేందర్ రెడ్డి గెలుపు కోసం కష్టపడి పనిచేయాలని సూచించారు. మరి ఏ ఆశయం కొద్దైతే నాకు ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో తప్పకుండా నెరవేరుస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇవాళ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో రాష్ట్రం చాలా ఫాస్ట్ గా ముందుకు సాగిపోతుంది. పెద్దలు ఇప్పటి వరకు ఎన్నో చెప్పారు, మీకు కొన్ని విషయాలు చెప్తాను. 90 రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ నుంచి రిక్రూట్మెంట్ వరకు జరిగింది అంటే ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఓన్లీ ఈ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 90 రోజుల్లో నియామకాలు జరిగినాయి. అంతేకాకుండా మరి గత 24 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లు అన్నీ కూడా మరి చకా ఓవర్ నైట్ లో చాలా ట్రాన్స్పరెంట్ గా జరిగి ఉన్నాయి. ఈ విధంగా మరి ఎంతో గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు, పెండింగ్ లో ఉన్నాయన్నీ కూడా చాలా చకా ముగిస్తూ మన ముఖ్యమంత్రి వర్యులు దూసుకుని ముందుకు వెళ్తున్న ఈ తరుణంలో తప్పకుండా మరి నేను గెలిచి వారికి ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకా ఖచ్చితంగా నేను మీ అందరి కోరికలను నాకు తెలుసు. నేను తిరిగిన సమయంలో ఎంతో చెప్పారు, మన లైబ్రరీలను పునరుద్ధరించుకోవాలి, మన లైబ్రరీలన్నీ ఈ లైబ్రరీలుగా మార్చుకోవాలి. అట్లాగే మన ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హెల్త్ వీక్ కార్డ్స్ విషయం కావచ్చు, కాంట్రాక్ట్ తర్వాత గెస్ట్ ఫ్యాకల్టీలో 010 పే స్కేల్ కావచ్చు, 31701 కింద ఉన్న మిగతా పెండింగ్లు కావచ్చు, ఇవన్నింటినీ ఖచ్చితంగా మన ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చాలా స్పీడ్గా అవన్నీ నెరవేరుస్తారని ఆశాభావంతో నేను ఉన్నాను. కాబట్టి మీ అందరికీ సేవ చేయడానికే వచ్చాను. ఇవాళ ఒక ఆయనే మరి కులాలలో చిచ్చు పెడుతూ పోటీకి వస్తున్నాడు, ఒక ఆయనే మతాలతో చిచ్చు పెడుతూ పోటీకి వస్తున్నాడు. కానీ నరేందర్ రెడ్డి మాత్రం అందరినీ ఏకం చేయడానికి ఈ పోటీలు వస్తున్నాడు. కేసీఆర్ పాలన ఐఫోన్ లాగే ఉంటే రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ లాగా ఉందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ రమణ, జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, మాజీ జడ్పీ చైర్పర్సన్ వసంతతో కలిసి ఆమె విలేకరులతో మాట్లాడారు. సిద్దిపేట, వికారాబాద్ ఇవన్నీ కూడా ప్రత్యేక జిల్లాలుగా ఏర్పడాలి. ఏర్పడిన తర్వాత మాత్రమే అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క అభివృద్ధి అనేటటువంటిది, నిజమైన అభివృద్ధి అనేటటువంటిది మనం చూడగలుగుతామని ఉద్యమ సందర్భంలో అనేక సార్లు కేసీఆర్ గారు చెప్పేవారు. మరి అట్లానే తెలంగాణ రాష్ట్రం రాగానే జగిత్యాల ప్రత్యేక జిల్లా అయింది. అంతకుముందు అంతా కూడా ఎన్నికల హామీగా నిలబడిపోయినటువంటి బోర్నపల్లి బ్రిడ్జ్ సాకారమైంది. ఇవాళ ఆదిలాబాద్ కు జగిత్యాలకు సంబంధాలు, పెళ్లి సంబంధాలు, విద్యా వ్యాపార సంబంధాలు పునరుద్ధరింపబడ్డాయంటే యావత్ జగిత్యాలలో భూముల విలువ పెరిగిందంటే, వ్యాపారాలు చేసుకునేటటువంటి వాళ్ళు ముందుకు వచ్చి పెట్టుబడులు పెడతా ఉన్నారంటే కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మాత్రమే అది సాధ్యమైందని చెప్పి
ఇవాళ సగర్వంగా ప్రతి ఒక్కరం కూడా చెప్పుకునేటటువంటి వాస్తవం జగిత్యాల జిల్లాలో. అదేవిధంగా ఎన్నడూ అనుకోలే పెద్ద మెడికల్ కాలేజ్ వస్తుంది జగిత్యాలకని. అద్భుతమైనటువంటి మెడికల్ కాలేజ్ని, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని మనం ఇచ్చుకున్నాం. మనము హాస్పిటల్ అయితే ఏంటి, ఇంకొకటి ఒకటని కాదు, అన్ని రంగాల్లో జగిత్యాల జిల్లాను నిలబెట్టినాం. అదే విధంగా నిలబెట్టడానికి కృషి కూడా తప్పకుండా చేస్తాం. సరే, రాజకీయాలకు సంబంధం లేకుండా మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రజలు గెలిపించినటువంటి విషయాన్ని కూడా మర్చిపోయి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే గారు పార్టీని మోసం చేసి, కార్యకర్తలను మోసం చేసి, తల్లి పాలు తాగి రొమ్ము గుద్దినటువంటి చందంగా ఆయన పార్టీ మారి వెళ్ళిపోయినా కూడా మరి కార్యకర్తలందరూ కూడా నిబద్ధతతో కేవలం కేసీఆర్ గారి మీద ప్రేమతోని, గులాబీ జెండా ఉందనేటటువంటి గుండె ధైర్యంతోనే ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తలందరూ కూడా కొనసాగుతూ ఉన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు అధోగతి పాలయ్యాయని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. మాజీ మంత్రి భరోసా కార్యక్రమ నిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ ఇటీవల దాడికి గురైన చిలుకూరి బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ను ఆయన నివాసంలో మాజీ మంత్రులు బీఆర్ఎస్ నేతలతో కలిసి కేటీఆర్ పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అర్చకుడిపై దాడి చేయడం అత్యంత దుర్మార్గమని, రాష్ట్రంలో శాంతి భద్రతలు అధోగతి పాలయ్యాయన్నారు. ఇది ఎవరు చేసినా, ఏ పేరిట చేసినా ఉపేక్షించకూడదని అన్నారు. దైవ సేవలో నిమగ్నమయ్యే రంగరాజన్ కుటుంబ పరిస్థితి ఈ విధంగా ఉందంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద ఆర్ఎంపీ పీఎంపీలో నిర్వహించిన కార్యక్రమంలో హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. హామీల అమలులో రేవంత్ సర్కార్ విఫలమైందని ఆరోపించారు. మా అవ్వ తాతలకు ఇచ్చిన మాట నిలబెట్టుకో, రుణమాఫీ పూర్తి చేయి, ఇక్కడ నువ్వు ప్రజలకు ఇచ్చిన పని చేయి నువ్వు ఫస్ట్. ఇది చేత కాదు కానీ నేను హర్యానాలో ప్రచారం చేస్తా, నిన్న కేరళ పోయింది, ఇంకా ఆడవై కూడా నడుతా ఉన్నాడు, నేను ఇది చేసినా అది చేసినా అని. నువ్వు ఇంకా కేరళలో పోయి దూరం పోయి మాట్లాడు కాదు, తెలంగాణలో ఏ ఊరికన్నా పోదాంపా పోలీసు వాళ్ళు లేకుండా, నువ్వురా నేనెత్తా ఒక ఊరికి పోదాంపా తెలంగాణలో. నీ మహబూబ్ నగర్ పోదామా, నీ నల్గొండ పోదామా, ఖమ్మం పోదామా, ఇద్దరం కలిసే పోదాం. ఇక పోలీసు వాళ్ళద్దు, ఇక నువ్వు మాట్లాడు నేను మాట్లాడు, జనం సంగతి చెప్తారు, నీ సంగతి నా సంగతి చెప్తారు. గది చేసే ధైర్యం లేదు. కేరళలో పోయి స్పీచ్ కొడుతుండు, మహారాష్ట్రలో కొడుతుండు, ఢిల్లీలో కొడుతుండు, గల్లీలకు మాత్రం వస్తలేడు. గల్లీలకు వచ్చే తెలివి లేదు కానీ ఢిల్లీలో పోయి ఉపన్యాసాలు కొడుతుండు రేవంత్ రెడ్డి. మన ఊరు మనబడి పథకం కింద పాఠశాలలో చేసిన పనులకు 2 సంవత్సరాలు గడుస్తున్న బిల్లులు చెల్లించడం లేదని, ప్రభుత్వం వెంటనే తమకు బిల్లులు చెల్లించాలని ఆదుకోవాలని విద్యా కమిటీ చైర్మన్లు పేర్కొన్నారు. అప్పులు తెచ్చి సకాలంలో నిర్మాణ పనులు చేశామని, తమకు బిల్లులు చెల్లించాలని కోరుతూ ప్రజా దర్బార్లో వికారాబాద్ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. తమకు బిల్లులు చెల్లించాలని, లేకపోతే పాఠశాలలకు తాళాలు వేశామని, ఆత్మహత్యలు చేసుకుంటామని, తాము ఆత్మహత్య చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని వినతి పత్రంలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్షపాత ధోరణి అవలంబిస్తున్నారని, తన కొడంగల్ నియోజకవర్గంలో మన ఊరు మనబడి అమ్మ ఆదర్శ పాఠశాల కింద పనులు చేసిన వారికి డబ్బులు చెల్లించాలని, తాము కూడా వికారాబాద్ జిల్లాకు చెందిన వారిమే అని, తమకు కూడా పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేశారు. మేము గత ప్రభుత్వంలో చేసిన పనులు, మన ఊరు మనబడి కింద చేసిన పనులకు మరి 2 సంవత్సరాలు దాటుతుంది, మరి ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. మరి అలానే గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాలని అదే నిధులు మార్చి మరి వెంకసీర్ చేసిన వాళ్ళకు ₹1 లేకుండా బిల్లు చెల్లించింది. మరి మేము ఇది అప్పుసప్పు చేసి ఈ వర్కులు చేసినాం, మరి అట్టి పైసలు మిత్తులు కూడా సరిపోతలేవు. ఎన్నిసార్లు తిరిగి యాస్టకు వచ్చి ఇక్కడ కలెక్టర్ గారిని కలవడానికి రావడం జరిగింది. కొడంగల్కి వచ్చినాయి, మళ్ళీ వికారాబాద్ జిల్లాలో ఉంది. కొడంగల్ కూడా వికారాబాద్ జిల్లాలో ఉంది, మాది కూడా వికారాబాద్ జిల్లాలో ఉంది. మేము పరిగి, దోమ, కులచేల మండలంలో, పూడూరు మండలంలో అందరం కలిసి పనులు చేసినాము. ఈ చేసిన పాపానికి మిత్తులు దాటలుగా వస్తున్నాము. కనీసం 5-5 లక్షలు వేసిన విడుదల వారికి వేసినాము, బయట పడే పరిస్థితి ఉంటుంది, అప్పుల పరిస్థితి ఉన్నది. మాకు ఇంతకుముందు చెప్పినాము పైసలు ఎందుకు కట్టిరు మళ్ళీ మీరు? పైసలు అంటే గవర్నమెంట్ సర్వ ప్రొసీజింగ్ ఇచ్చారు, మాకు చేస్తామని చెప్పారు. కంపల్సరీ అకౌంట్ ఉన్నాయి, మీరు ఆయన ఇప్పుడు కలెక్టర్ నారాయణ సార్, ఇంతకుముందు నారాయణ సార్ కూడా రెడీ అమౌంట్ ఉన్నాయి, మీకు వేస్తాం, ఇట్లా పని చేయండి, ఇట్లా వేసేస్తామని చెప్పారు. కలెక్టర్ కూడా మాకు ఆదేశాలు జారీ చేసిన అన్నట్టు. డిఓ మేడం కూడా వచ్చింది, మీకు పైసలు ఉన్న డబ్బులు తొందరగా చేయను అని చెప్పి డిఓ మేడం చెప్పింది. మళ్ళీ ఏ సార్ చెప్పిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏం చెప్పదలుచుకున్నాం? ఏం లేదు, మాకు దయచేసి పుణ్యం ఉంటుంది, మేము మాకు ఈ పైసలు వేసి ఆదుకోవాలని కోరుకుంటున్నాం. మేము మీద పరిస్థితి, మేము పెద్ద లీడర్లం కాదు, టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ బీజేపీని కాకుండా ఈ స్కూల్ చైర్మన్ పిల్లలు ఎన్నుకున్నటువంటి స్కూల్ చైర్మన్ కనుక వీళ్ళందరూ మీద పరిస్థితులు ఉంటారు, అప్పు సప్పు చేసి పనిచేసినాం కనుక మాకు వెంటనే స్పందించి మాకు బిల్లులు వేయాలని మేము కోరుకుంటున్నాం.
చేసినాం. ఒక్క రూపాయి ఇది వరకు బిల్లు రాలేదు. ఎవ్వరు రాలేదు. మా వచ్చిన వాళ్ళకి కొన్ని ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చినాయి. ఇక నాకైతే 15 లక్షల బిల్లు రాలేదు. ఒక్క రూపాయి లేదు. మొత్తం అప్పులు చేసి పెట్టినా. అయితే అమ్మ ఆదర్శ పాఠశాల ఇంతకుముందు చేసిన వాళ్ళకు డబ్బులు వచ్చినాయి, అన్ని బిల్లులు వచ్చినాయి, అన్నీ అయిపోయినాయి. మాది మనవరు మన స్కీమ్ అనేది ఎందుకు ఇస్తలేరు మాకు? ఇంతకు మేము బంగారం అమ్మి తెచ్చి మిత్రులు గారు తెచ్చిపెట్టినాము, భూములు అమ్ముతున్నాము. ఏమి అమ్మితే మాకు పరిస్థితి సరిపోతలేవు అప్పులకు. మేము ఇంతకు సచ్చే ప్రాబ్లం ఒకటే ఉంది మాకు. ఖచ్చితంగా మరి ఏం చేయాలి సార్? మరి మేసులంతా బిల్లు అప్పులు తెచ్చిపెట్టి మీరు ఊరుకుంటారా? ఎవరు ఊరుకున్నారు? తెచ్చి కొద్దిగా అమ్మి ఇంత కదే భూమి అమ్మి పెట్టినా మళ్ళీ అప్పులు సరిపోతలేవు. ఇక ఇంట్లో మా భార్య పిల్లలు కూడా దగ్గర మమ్మల్ని, లేకపోతే మేము ఇంట్లోకి వెళ్ళిపోమంటున్నారు. మేము ఇంతకు మాకు పరిస్థితి అంత ఘోరం అంటే అంత ఘోరం ఉండదు. ఎందుకు మమ్మల్ని ఇంటికి పెడతాం సార్? పేదవాళ్ళం బీద వల్ల మేము ఖచ్చితంగా బిల్లు మీకు మనం చేస్తున్నాం. ఖచ్చితంగా మాకు ఈ నెలలో ఖచ్చితంగా ఈ వారం 10 రోజుల్లో బిల్లు రావాలి. రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఆవునూరి మధు ఆరోపించారు. ఖమ్మం జిల్లా భద్రాచలం డివిజన్లో రైతులతో కలిసి పంట పొలాల వద్ద నిరసన ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. రైతులకు ఇచ్చే సహాయాన్ని రేవంత్ సర్కార్ 14 నెలల కాలంలో ఒక పంటకు కేసీఆర్ కాలంలో లాగానే 5,000 చెల్లించి 2 పంటల పైసలకు ఎగనామం పెట్టింది. ఇలా రైతు వ్యతిరేక విధానం అనుసరిస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రానున్న కాలంలో నడుమను విరగడం ఖాయమని, రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలను అమలు చేయాలని, రైతాంగం పండించిన పంటలకు ముఖ్యంగా మిర్చికి క్వింటాల్కు 25,000 రూపాయలు చెల్లించాలని రైతుల కూలీలతో దండుపేట గ్రామంలో మీటింగ్ నిర్వహించడం జరిగిందని, ఈ మీటింగ్లో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ భద్రాచలం డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్, అరుణోదయ జిల్లా నాయకులు కొండలరావు, పిఓడబ్ల్యూ జిల్లా నాయకురాలు ఇరుపసమ్మక్క, డివిజన్ కమిటీ సభ్యురాలు సూర్యకాంతం, కోట నాగమణి తదితరులు పాల్గొని మాట్లాడారు. వెనుకబడ్డటువంటి ఆదివాసీ గిరిజన ప్రజానికి ఎవరైతున్నారో వాళ్ళందరినీ మొత్తం రాష్ట్రంలో ఉంటున్న ప్రజలందరినీ కదిలి రావాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. పండించిన పంటలకి మద్దతు ధరలు, గిట్టుబాటు ధరలు కావాలని చెప్పి కోరుతున్నాం. ఈరోజు మిర్చికి సంబంధించినటువంటి రేట్లు పూర్తిగా పడిపోయినటువంటి ఒక స్థితి ఏర్పడింది. రైతు దివాళా తీసినటువంటి ఒక స్థితి ఏర్పడింది. రైతుని ఆదుకునేటువంటి విధంగా ప్రజా ఉద్యమాలు చేపడతామని చెప్పి స్పష్టం చేస్తున్నాం. ఆర్థికంగా వెనుకబడ్డటువంటి ఆదివాసీ గిరిజనులకి ఇల్లు లేవు, వాళ్ళకి ఇల్లు కట్టించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ రోజు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో దశల వారీ ఉద్యమ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు తోట దగ్గర ఉండేటువంటి గిరిజన ప్రజానికంతో మీటింగ్ నిర్వహించడం జరిగింది. రేపు చర్లలో జరిగేటువంటి సదస్సుకు కూడా ఈ సమస్యల మీద వచ్చి తమ సమస్యల్ని ఎంఆర్ఓ ఆఫీస్ ముందు వివరించుకోవాల్సిందిగా ప్రజల్ని కోరుతున్నాం. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల ఆర్టీసీ బస్టాండ్లో ప్రమాదం. సీటు కోసం పరిగెత్తి బస్సు టైర్ల కింద పడ్డ వ్యక్తి, 2 కాళ్ళు నుజ్జు కావడంతో ఆసుపత్రికి తరలింపు. ప్రభుత్వ కార్యాలయాలను సందర్శించిన పాఠశాల విద్యార్థులు, కార్యాలయాల పనితీరుపై విద్యార్థులకు అవగాహన. సిసిసి నస్పూర్ ఎంఎం గార్డెన్లో రెయిన్బో పాఠశాల క్రీడా దినోత్సవ వేడుకలు, ఆకట్టుకున్న విద్యార్థుల క్రీడా ప్రదర్శనలు, విజేతలకు బహుమతులు అందజేత. ఉదయంలో కన్నుల పండుగ శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి కళ్యాణం, పెద్ద సంఖ్యలో పాల్గొని కళ్యాణాన్ని వీక్షించిన భక్తులు. కాసిపేటలో ముగిసిన కేఎంపీఎల్ సీజన్ 3 క్రికెట్ పోటీలు, విన్నర్స్ రన్నర్స్ కు బహుమతులు అందజేసిన బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్. నేటి సిటీ న్యూస్ ఇంతతో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.